శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం శుక్రవారం దినం. అలాగే ఈరోజు అమ్మవారి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న తులారాశి వారికి అందరికీ దుర్గామాత, ఎల్లమ్మ, ఎటువంటి అమ్మవారి గుడికైనా వెళ్ళి పూజ చేయించుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం, అలాగే తిది విధియ తర్వాత తదియ పెడుతుంది. ఈరోజు సంపూర్ణంగా తదియ తిది అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలకి ప్రత్యేకమైన రోజు. ఇంటిలో గృహప్రవేశాలు చేసుకోవచ్చు, కొత్త వాహనాలు కొనుక్కోవచ్చు, ఆభరణాలు కూడా కొనుక్కునేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు చంద్రుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. మకర రాశి అంటేనే కేంద్ర స్థానం. రెండవది, ఆ స్థానంలో నుంచి తన సొంత ఇంటిని అంటే 10వ స్థానాన్ని, జీవన వృత్తి స్థానాన్ని చంద్ర భగవానుడు చల్లటి చూపు చూడడం వల్ల అన్ని రకాలుగా మంచి జరగడానికి అవకాశాలు తులారాశి వారికి ఈరోజు శుభదినంగా ఉండడం వల్ల ఎటువంటి కార్యక్రమాలైనా అన్ని విషయాల్లో, రిజిస్ట్రేషన్ విషయంలో కానీ, పెట్టుబడి షేర్ విషయంలో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఈరోజు పెట్టుబడి పెడితే మీకు అది రెట్టింపు సంఖ్యలో రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. అలాగే భూమి పైన కూడా మీరు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. వ్యవసాయం చేసే వారికి కూడా చాలా కలిసి వచ్చిన రోజుగా ఈరోజు ప్రారంభమవుతుంది. అలాగే వ్యాపారస్తులకి చాలా కాలంగా ఎదురు చూస్తున్న వాళ్ళకి శుభవార్త అందుతుంది. అలాగే వాళ్ళు నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి కూడా ఈరోజు శుభకాలంలో ఉండడం వల్ల మంచి జరుగుతుంది. తదుపరి ఉద్యోగస్తుల్లోకి చాలా సంతోషకరమైన వాళ్ళ ఉద్యోగ విషయాల్లో అనేక సౌకర్యాలు కలిగించి యజమాన్యం వాళ్ళని ఒక మంచి స్థాయిలో తీసుకుని వెళ్తుంది. అలాగే డబ్బుల పరమైన కొన్ని వృత్తిపరంగా ఇబ్బందులు పడుతున్న వారికి కూడా వాళ్ళకు డబ్బుల పరంగా కూడా కలిసి వచ్చే రోజుగా ఈరోజు చెప్పబడుతూ ఉంది. ఈరోజు శుభగ్రహాధిపతి యొక్క ప్రభావాలు ఇప్పుడు అనుకూలంగా నుండుట, కుటుంబమునకు వివాహం జరగవచ్చును, దాని యందు మీరు ప్రత్యక్షంగాను పాల్గొందురు, మీకు సంతోషం కలిగించే వార్తలను విందురు, కొన్ని విజయవంతమైన సంఘటనల ఆధారం ప్రజల్లో మీకు విలువలను సామర్థ్యం గుర్తించుదురు, మీరు ఎదురు చూడని లాభాలు పొందుదురు, ఆరోగ్యం వృద్ధి చెందును, ఆహారం ఆనందించుదురు, మీరు చేయు పని సరిపడినట్లుగా ఆహారం భుజించుదురు, అది ముఖ్య అవసరం, మీరు సుఖ సౌఖ్యములు నుందురు, జీవితములో లక్ష్యములు సాధించుదురు, చాలా దగ్గరలో నుందురు, శరీర భారం ఎక్కువగా పెరగకుండా చూసుకోవలసింది చెప్పబడుతూ ఉంది. అంటే ఈరోజు శుభగ్రహాధిపతి చంద్రుడు పోవడం వల్ల మిక్కిలి సంతోషకరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈరోజు మీరు అనుకూలంగా నుండును, మరి ఇతరుల దృష్టిలో ఇది మీకు సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చినన్ను మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు. మీరు మీ పిల్లలు ఉల్లాసంగా నుందురు, మనశ్శాంతి కలిగి ఉందురు. అలాగే మీరు నిర్మాణాత్మకమైన మనసు గలవారుగా కొత్త స్థలాలు మారవచ్చును, సమావేశాలు ఏర్పాటు చేయవచ్చును, అవకాశం ఉన్న కొత్త దుస్తువులు, నగలు మిమ్మల్ని ఆకర్షించుదురు. ఇది మీ పట్ల చాలా అనుకూలంగానున్న సమయము. అంటే శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నప్పుడు మనకు మంచి జరగడానికి అవకాశం ఉంది. ఒక చిన్న గ్రహాధిపతి అయిన మనకు ఈ కుజగ్రహం 5వ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా శరీరం వేడైపోవడం, అలాగే మానసికంగా నీరసం అయిపోయి చాలా రీతిగా కొంచెం ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు. ఈరోజు మీకు శుభకరమైన గ్రహాల్లోకి వచ్చి గోచార రీతిగా అయిన ఫలితాలు మీకు పూర్తిగా వివరిస్తున్నాను. గోచార రీతిగా ఈరోజు మీకు
ఊహించిన ధన ప్రవాహం ఉంటుంది. పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. కొత్త భాగస్వాముల సహకారం లభిస్తుంది. మీరు కొత్త వస్తువులను కొనుగోలు చేసి ఆనందిస్తారు. ఆస్తులు క్రయ విక్రయాల సంబంధించిన ప్రయత్నాలు కలిసి వస్తాయి. తోబుట్టువుల గురించి ఆలోచనలు పెరుగుతాయి. కొత్త మానసిక సుస్థిరత ఉంటుంది. ఈరోజు చాలా మంచి రోజు. అదృష్ట దిశ దక్షిణము, అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు గ్రే కలర్. చిత్తా నక్షత్రం ఆదాయం ఉంటుంది. స్వాతి నక్షత్రం ప్రయత్నాలు కొనసాగిస్తారు. అలాగే విశాఖ నక్షత్రం చాలా క్లారిటీగా ఉండగలుగుతారు. ఈరోజు మీరు ఎనర్జీ స్థాయి ఎక్కువగా దాన్ని మీరు మీ పనుల్లో పూర్తి చేసుకోవడం వినియోగించండి. ఈరోజు మీరు ఆర్థిక ప్రయోజనాలు కలిగి సూచనలు ఉన్నాయి. కానీ మీ యొక్క దూకుడు స్వభావం చేత మీరు అనుకున్నంత ప్రయోజనాలు పొందలేరు. అందువల్ల కొద్దిగా నెమ్మదిగా ఆలోచించి ఏ కార్యక్రమాలు చేసినా అది మంచి జరగడానికి అవకాశాలు ఉంది. మీరు మీ పిల్లలు వాళ్ళ విద్య విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటారు. దానివల్ల మీ కుటుంబానికి మీకు ఎక్కువ సంతోషం గడపడానికి ప్రయత్నిస్తుంటారు. అలాగే మనలో ఉన్న కొన్ని విషయాలని మనం ఎక్కువ సమయాన్ని దైవ అనుగ్రహ పూజలు చేసుకోవడం, అలాగే మన తల్లిదండ్రుల సహకారం తీసుకోవడం, కుటుంబ సభ్యులతో కలిసి ఎటువంటి కార్యక్రమాలైనా చాలా చిన్నటి విషయమైనా పెద్దదైనా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తులా రాశి వారికి ఇంకా రాబోయే కాలం ప్రతిరోజు శుభకరమైన గడియలు ప్రారంభమవుతూ ఉంది. కొన్ని అన్వేక కారణాల వల్ల ఎదుటి వాళ్ళ వల్ల ఇబ్బందికరం జరుగుతుంది. తగు జాగ్రత్త ఉండండి. విషపూరితమైన మనుషులు మీ మధ్యలోనే ఉన్నారు. అలాగే విమర్శిస్తారు లేక దూరం నుంచి మనల్ని ఇబ్బంది కలిగిస్తారు. ఇది తగు జాగ్రత్తలు వహించాల్సినదిగా మిమ్మల్ని కోరుచున్నాను. ఎందుకంటే మనం ఏ కార్యక్రమం చేయాలన్నా ఈరోజు ఒక కార్యం సిద్ధి చేసుకోవాలంటే మనసు రీతిగా చాలా దృఢత్వంగా ఉండాలి. అలాగే మనలో తొందరపాటు లేకుండా ఆవేశపూర్వం లేకుండా ఎంతటి పెద్ద విషయమైనా చాలా నెమ్మదిగా దాన్ని ఆ పనుల్ని విజయవంతం చేయించుకోవాలని మనస్ఫూర్తిగా